హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి కొన్ని ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన దగ్గర లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక 10 lakhs బడ్జెట్ నుండి ఒక 200 CR 500 CR వరకు కూడా మన దగ్గర బడ్జెట్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి బడ్జెట్ తగ్గట్టుగా. సో సైట్లు కావచ్చు, రెంటల్ బిల్డింగ్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేసేవాళ్ళు మీకు క్లియర్గా ఒక విజన్తో ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత బడ్జెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మీకు క్లియర్గా తెలుసుంటే ఆ పర్టికులర్ పార్ట్ గురించే డిస్కషన్ చేయండి. ఎందుకంటే ఊరికనే అనవసరంగా మీరు నేను ప్రతి కాల్ కూడా నేను అటెండ్ చేస్తూ ఉన్నాను, ఎవరికి నెగ్లెక్ట్ చేయట్లేదు, ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ అవుతున్నాను. ఒకవేళ ఇన్ కేస్ నేను బిజీ ఉంటే తర్వాత అయినా కూడా మళ్ళీ రిటర్న్ కాల్ చేసేసి ఎందుకు కాల్ చేశారు అనేది కూడా కంప్లీట్గా నేను డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాను, మీరు సీరియస్గా ఉంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గురించి నన్ను కాంటాక్ట్ చేయండి. 100% నేను మీకు సపోర్ట్ చేస్తాను. నేను అది కూడా మెన్షన్ చేశాను, మీరు ఒకవేళ బిజీగా ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తే 100% ఒక ఫ్రీ టైం ఫిక్స్ చేసేసుకొని నేను మీ దగ్గరికి వచ్చేసి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ గురించి అనేది కంప్లీట్గా మీకు డీటెయిల్స్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా ఒక అనవసరంగా ఏదో ఫార్మాలిటీస్ కోసం చేయాలి అడగాలన్నట్టుగా దయచేసి అడగొద్దండి, దయచేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఇది ఒకటే. అట్ ద సేమ్ టైం మెయిన్ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మనకు జిగిని ఇండస్ట్రియల్ ఏరియాలో మనకి మెయిన్ హైవే వెంచర్ ఆనుకుని ఒకటి ఉంది, డీసీ కన్వర్షన్. బట్ అక్కడ ఏంటంటే మొదట కొంత భాగం వచ్చేసి బిఎంఆర్డి అప్రూవల్ ఉంది, అదే ప్రాజెక్ట్ వాళ్ళదే. బిఎంఆర్డి తీసుకున్న తర్వాత విల్లాలు కట్టారు, చాలా హైఫైవ్గా ఉంది లేఅవుట్ అనేది. దాని వెనకాలే వచ్చేసి కొంత ఉన్న స్పేస్ని కన్వర్షన్ చేసేసి ఈ ఖాతాలు చేసి సేల్ చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ప్రైస్ వచ్చేసి జస్ట్ 3,300 రూపీస్ మాత్రమే ఉంది పర్ స్క్వేర్ ఫీట్, డీసీ కన్వర్షన్ ఈ ఖాతా సైట్స్. సో ఎవరైనా సరే రీసేల్ ప్లాట్స్ అయినా సరే, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నేను చూస్తున్నా సరే అన్నా ఓకే, తర్వాత రెంటల్ బిల్డింగ్స్ కావాలన్నా ఓకే. సో మనకి ఒక బిల్డింగ్ సేల్కి వచ్చింది బొమ్మనల్లి మెయిన్ రోడ్ దగ్గర, అంటే NH44 హైవే కనెక్షన్ చేసేసుకొని మెట్రో స్టేషన్కి దగ్గరలోనే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే. ప్రీవియస్ ఆ బిల్డింగ్లో ఒక 3.5 years 4 years వరకు పీజీ రన్ చేశారు. పర్ మంత్ ఇన్కమ్ వచ్చేసి వాళ్ళకి 3.7 to 4 lakhs సంథింగ్ వస్తూ ఉందని చెప్పారు మనకు. వరస్ట్ కేసులో కూడా మనం ఓన్లీ రెంటల్కి ఇచ్చినా కూడా, అంటే రెసిడెన్షియల్గా రెంటల్కి ఇచ్చినా కూడా మనకి మినిమం 2.5 lakh పర్ మంత్ వస్తూ ఉంది రెంటు. సో ప్రైజ్ వచ్చేసి మనకి 3.5 CR చెప్తా ఉన్నారు, బట్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. 100% మ్యాక్సిమం నెగోషియబుల్ తీసుకొస్తాం సేలర్తో మాట్లాడి. ఇది అప్రూవల్కి వస్తే BBMP లిమిటు, ఏకాతా సైట్స్, తర్వాత BDA NOC కూడా ఉంది. మీరు ఈ రెంటల్ బిల్డింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది ఎప్పటికీ నేషనల్ హైవేకి దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనకి మెట్రో స్టేషన్ ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి. వన్స్ మెట్రో ట్రైన్స్ స్టార్ట్ అయ్యిందంటే మాత్రం 100% ల్యాండ్ రేటు, అట్ ద సేమ్ టైం రెంటల్ రేట్స్ కూడా సో డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అందులో మనకి ప్రైమ్ లొకేషన్స్లో ఈ బిల్డింగ్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి, కంప్లీట్గా డీటెయిల్స్ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు బెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెయిన్ హైవే రోడ్డుకి నాకు అటాచ్డ్ ప్రాపర్టీస్ కావాలన్నా మన దగ్గర ఉన్నాయి. లేదు సార్, ఒక 1 kilometer 2 kilometer లోపలికి పోయినా పర్వాలేదు, కొంచెం తక్కువ ధరలో ఉంటే చాలు అనే ప్రాజెక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నది. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్లో ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి హైవేకి దగ్గర ఉన్నట్టు కావచ్చు, రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో కావచ్చు, ఆ ఏరియాలో మనకి ఏవైనా రీసేల్కి వచ్చి తక్కువ ప్రైజ్లో, మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైజ్లో ఉండేటువంటి లేఅవుట్స్లో గేటెడ్ కమ్యూనిటీలో మనకు కొన్ని సైట్స్ వచ్చాయి. అలాంటివి కూడా నేను ప్రిఫర్ చేస్తాను, మీరు తీసుకోవచ్చు. సో ఏదైనా సరే ఒక క్లారిటీ తీసుకుని నన్ను కాంటాక్ట్ చేయండి, 100% మీకు నేను హెల్ప్ చేస్తాను. బట్ ఓకే, కొంతమంది గురించి మాత్రం నేను మాట్లాడతాను, అనవసరంగా కాల్స్, అనవసరమైన డిస్కషన్లో వద్దు. మీరు బిజీగా ఉంటే ఫ్రీగా ఉన్న టైంలో నాకు కాంటాక్ట్ చేయండి, నేనే మీ దగ్గరకు వచ్చి
ఈ ప్రాజెక్ట్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈస్ట్ బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా, సౌత్ బెంగళూరా, వెస్ట్ బెంగళూరా, నార్త్ బెంగళూరా, రెసిడెన్షియలా, లేకపోతే కమర్షియల్ సైట్సా, లేకపోతే ఆల్రెడీ రెంటల్ వస్తున్నటువంటి బిల్డింగ్స్ కొంతమంది ఎమర్జెన్సీ ఉండి సేల్ చేస్తూ ఉంటారు, అట్లాంటి తక్కువ ప్రైస్లో మనం తీసుకుంటే మనకు బెటరా, ఏ అప్రూవల్స్లో ఉండేటివి మనం తీసుకుంటే బెటరు, అపార్ట్మెంట్స్ తీసుకుంటే బెటరా, ఫ్లాట్స్ తీసుకుంటే బెటరా. సో ఇలాంటివన్నీ కంప్లీట్గా డీటెయిల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బట్ నాకు అనిపించింది ఏంటంటే జిగిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది డీసీ కన్వర్షన్ ఈ కథనే, బట్ అమ్యూనిటీస్ మాత్రం లైక్ బిఎంఆర్డి అప్రూవల్, రేరా అప్రూవల్ వాళ్ళు ఇచ్చినటువంటి హైఫైగా ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో. చాలా బాగుంది ప్రాజెక్టు. నేను మీకు ఆల్రెడీ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను నేను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీరు జెన్యున్గా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. 100% నేను హెల్ప్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ డీసీ కన్వర్షన్ కావచ్చు, బిఎంఆర్డి అప్రూవల్ కావచ్చు, రేర్ అప్రూవ్డ్ కావచ్చు, మన దాంట్లో కొన్ని ల్యాండ్ ఓనర్ షేరింగ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. మన కంపేర్ టు మార్కెటింగ్ ప్రైస్ కంటే కూడా మనకు తక్కువలో వస్తాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 100% నేను హెల్ప్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ అప్డేట్స్.